ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మదేభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అంటే కేవలము ఒక తీవ్రమైనటువంటి మోక్షాభిలాష, అంటే మోక్షము చెందాలి అనే కోరిక ఒక్కటి గనక తీవ్రంగా ఉత్పన్నమైనట్లయితే మనుజుడు ఇంకా తన యొక్క వైరాగ్యాదుల ద్వారా దృశ్యమాన సంబంధము పట్ల ఉన్నటువంటి విరక్తి ద్వారా భోగాల నుండి కూడా విడవబడుతూ ఉన్నాడు. ఆ ప్రకారంగా భోగాలు నశించిపోగా ఆ విద్య యొక్క 4వ భాగము అనేటువంటిది తన యొక్క ప్రయత్నము చేతనే తొలగిపోతూ ఉన్నది కదా. అయితే ఇది సాధుజనుల యొక్క సాంగత్యం ద్వారా, శాస్త్రముల యొక్క అర్థ విచారణ ద్వారా, ఆత్మసాక్షాత్కార రూపమైనటువంటి స్వప్రయత్నం ద్వారా కూడా ఈ 3 ఏకకాలంలో లభిస్తే ఏకకాలంలోనే మోక్షము అనేటువంటిది లభిస్తుంది. ఒక్కటొక్కటిగా లభిస్తే క్రమంగా అవిద్యామలము అనేటువంటిది జీవునికి క్రమంగానే తొలగిపోతూ ఉన్నది. అవిద్య అంటే అజ్ఞానమే కదా. ఆ అవిద్య అనేటువంటిది నశించిపోగా ఇంకేమి మిగిలి ఉంటుంది? ఆ మిగిలి ఉన్నటువంటిదే నామము కానీ రూపము కానీ లేనటువంటి పరమాత్మ స్వరూపమే అని చెప్పబడుతూ ఉన్నది. ఆ పరమాత్మ ఏమీయూ కాదు, అంతయు కూడా అది వ్యవహారార్థము చేత మరి అసత్తు అవుతుంది. పరమార్థ సద్రూపమే అవడము చేత సత్తు కూడా అయి ఉన్నది అని చెబుతూ, ఓ రామ, ఈ ప్రకారంగా మిగిలి ఉన్నటువంటి ఆత్మ వస్తువు ఆనంద ఘనమై ఉన్నది, అనంతమై ఉన్నది. ముసలితనము మొదలైనటువంటి వికారాలు మార్పులు లేనిది అయి ఉన్నది, ఏకమాత్రమే అయి ఉన్నది. జీవ జగత్తు మొదలైనటువంటి రూపాలు సంకల్పం యొక్క స్ఫురణ మాత్రాలే అయ్యి అసత్తయ్యి, అంటే లేనివే అయ్యి బరుగుచూ ఉన్నవి. ఈ విధంగా ఆత్మతత్వాన్ని తెలిసి ప్రమాతృ ప్రమాణ ప్రమేయము అనేటువంటిది ఏ విధంగా దేని యొక్కప్పుడు ప్రమేయము అనేటువంటిది దీని యొక్క ప్రమాణపూర్వకంగా అని నిరూపితం కోసం. ఈ ప్రమాణానికి మూలమేంటి? ప్రమాతృ. ఈ ప్రమాతృ అనేటువంటిది ఇది ప్రమాతృ ప్రమాణము ప్రమేయము. ఈ ప్రమేయము మొదలైనటువంటి త్రిపుటి మోహాన్ని, అంటే జ్ఞాత జ్ఞాతృ జ్ఞానము లేదా జ్ఞాతృ జ్ఞేయము లేదా జ్ఞానము, ఈ విధంగా అంటే ద్రష్ట దృశ్యము మరి దర్శనము, అలాగే ఈ విధంగా త్రిపుటి పద్ధతి, త్రిపుటి మోహము 3 విధంగా, అంటే ఇక్కడ దర్శించేటువంటి వాడు, దర్శించబడేది, దర్శించేటువంటిది. ఈ విధంగా త్రిపుటి మోహాన్ని కనుక పారద్రోలినట్లయితే ఇక ఆ మోక్ష రూపమే అయినా నిర్వాణ రూపమైనటువంటి బ్రహ్మమే అయి ఉన్నది కదా. నిరతిశయ బృహద్రూపం ఏదైతే ఉన్నదో ఆ బృహద్రూపము చేత అంతటా కూడా వ్యాపించి విహరించుచు దుఃఖరహితుడివై చెన్నుందు రామచంద్ర అని చెబుతూ, ఓ రామ, ఈ అవిద్య అనేటువంటిది నశించిపోతుంది. అది నశించిపోగా మిగిలి ఉండేటువంటిది ఆనందైక ఘనమై ఉంటుంది. జరామరణాది అంటే ముసలితనము మరణము పుట్టుక అనేటువంటిది ఇక ఉండదు. అది లేనిదే అయ్యి అనంతమై ఆది అంతము లేనటువంటి ఏకమైనటువంటి బ్రహ్మమే అయి ఉన్నది. జీవ జగద్రూపంలో సంకల్పము యొక్క స్ఫురణ మాత్రాలే అగుతూ అవి కేవలం సంకల్పిస్తే ఉన్నట్లుగానే లేని గంధర్వ నగరాన్ని మనం ఊహించినట్లుగానే ఈ యొక్క జన్మ జరా మరణాలు అనేటువంటివి లేనివే అగుతూ ఉన్నవి.
ఈ ప్రకారంగా నీవు ఆత్మ అనాత్మతత్వాన్ని ఎరుగు. ఏ విధంగా? ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అంటే, ఆత్మ అనేటువంటిది రానిది పోనిది, ఇది అనాత్మ అనేటువంటిది రాకపోకలు కలిగినటువంటిది, మార్పులకు లోనైనటువంటిది. కాబట్టి ఏ యొక్క ఆత్మానాత్మతత్వాన్ని ఎరిగి ఇక మాతృమానమేయ రూపమైనటువంటి ఏ విధంగా త్రిపుటి మోహాన్ని తొలగినట్లయితే ప్రమాతృ ప్రమాణ ప్రమేయ రూపంలో ఉన్నటువంటి ఈ 3 రకాలైనటువంటి ఈ ప్రమేయము దేని నుండి వచ్చింది అంటే, ఇదిగో దీని నిరూపితంగా దీనికి మూలమేమిటి అనేటువంటిది ఈ యొక్క త్రిపుటి మోహాన్ని తొలగించినటువంటి వాడవై నిర్వాణ రూప బ్రహ్మమే అయి అంతటా కూడా వ్యాపించి విహరిస్తూ దుఃఖరహితుడవై నీవు స్థితి కలిగి ఉండు అని చెబుతూ, భ్రాంతి మాత్రమహం భావ సిద్వివత్తో జగద్బ్రహ్మ తస్య మూలమవిద్యేతి తక్షయాక్రమైర్యతే. అహంభావము కేవలము భ్రాంతి మాత్రమే అని, జగద్భ్రమ చైతన్యం యొక్క వివర్త మాత్రమే అని వర్ణింపబడుచు ఆ భ్రమకు మూలభూతమైనటువంటి అవిద్య యొక్క ఆశక్రమము ఇక్కడ అంటే, అవిద్య అనేటువంటిది క్రమంగా ఎలా నశిస్తుంది అనే దానిని గురించి వివరించి తెలియజేసి, ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు మరి ఉత్తరార్ధమున విద్యాధరోపాఖ్యానమున సంకల్ప సర్గాల యొక్క ప్రతిపత్తి అనేటువంటి దానిని గురించి తెలియజేశారు అని చెబుతూ, ఇంకా కూడా ఎలా తెలియజెప్పాడు అని చెబుతూ, ఇంకా కూడా భుసుండు ఈ విధంగానే చెప్తూ ఉన్నాడు. జగత్ప్రసర రూపస్య నదేశ ఉపయుజ్యతే నకాలో ధారణే స్తంభ ఆలోక్య శాంభరే యదా. ఓ విద్యాధర, ఆకాశమున ఏకకాలమున ప్రసరింపబడినటువంటి ప్రకాశాన్ని ధరించి ఉండేటువంటి స్తంభము గనక ఎలా ఉపయుక్తము కాకుండా ఉంటుందో, అలాగే మాయా జగత్తు యొక్క విస్తారమును కూడా ధరించుట అనేటువంటి దాని యందు పూర్వమే సిద్ధించి ఉన్నటువంటి దేశకాలాదులు అన్నీ కూడా అలాగే ఉపయుక్తాలు కానేరవు కదా. ఈ ముల్లోకాలు కూడా ఆత్మయందు మనస్సు యొక్క మననము యొక్క రచనా మాత్రాలే అయ్యుండి శాంతములై వాయువునందలి ప్రకాశ సుగంధాల కంటే కూడా అతి సూక్ష్మములై తైల రూపములే అయ్యి మరి ఏ విధంగా అంటే అతి సూక్ష్మములై ఉండి లఘు రూపములే అయి ఉంటాయి. అసలు సూక్ష్మాతి సూక్ష్మ రూపములై కనబడకుండా స్వచ్ఛములై ఉంటాయి. కాబట్టి ఓ సాధు, చైతన్యము యొక్క చమత్కార మాత్రమైనటువంటి ఈ జగత్త అనే అణువుతోటి పోల్చిన వాయువునందలి ప్రకాశము కానీ లేదా సుగంధము కానీ మేరు పర్వతములాగానే స్థూలమైనవే అవుతాయి. ఎలాగంటే ఆ ప్రకాశ సుగంధాలు ఇతరుని యొక్క నేత్రములు చేయగాని నాసిక మొదలైనటువంటి ఇంద్రియాల చేయగాని అనుభవింపబడుచూ ఉన్నవి కదా. మనోరాజ్యాన్ని కానీ స్వప్న పదార్థాలను కానీ ఆ మనోరాజ్యము యొక్క స్వప్నము యొక్క సాక్షియకు ద్రష్టయే స్వయంగా ప్రకాశింపజేయునట్లుగానే ఈ సృష్టి కూడా ఎవని మనస్సును అయితే ఉదయిస్తుందో అతడే దానిని స్వయంగా ప్రకాశింపజేస్తాడు. ఈ విషయమునందు పూర్వము ఇంద్రునకు త్రసరేణువందు ఏదైతే అనుభూతమవుతుందో ఆ పురాతన చరిత్ర ఇక్కడ నీకు నేను తెలియజేస్తాను, విను. ఒకానొకప్పుడు ఒక కల్పవృక్షము ఉన్నది. ఆ కల్పవృక్షమున ఎలాగంటే అది ఒకానొక యొక్క సంధి రూపమైనటువంటి శాఖయందు జగత్తు అనబడేటువంటి మేడిపండు ఒకటి కాసింది. అంటే సమస్త కల్పనా ఫలములకు ఆధారమైనటువంటి మాయా సబలిత బ్రహ్మమునందు ఒకానొక యుగ సంధి రూపముకు శాఖయందు ఒక కొమ్మయందు జగత్తు అనబడేటువంటి మేడిపండు కాసింది. ఆ ఫలము ఎలా అంటే దేవతలు, అసురులు మొదలైనటువంటి ప్రాణి సమూహము అనబడేటువంటి దోమల చేత శబ్దములతో కూడుకొని
చేయబడినది అయి పర్వతాదులు మొదలైన వాటితో కూడుకొని దృఢముగా ఉన్నటువంటి పాతాళలోకము, స్వర్గలోకము, భూలోకము మొదలైన గొప్ప కవాటాలు కలిగినది అయి ఇక వాసన అనేటువంటి రసము చేత స్థూలమై ఉన్నది. ఇంకా వివిధ శబ్దాది విషయాల యొక్క అనుభవము అనేటువంటి సుగంధముతో కూడుకొని చిత్తము యొక్క ఆస్వాదనము చేత మనోహరమై గొప్పదైనటువంటి మరి మాయాశబలితమైనటువంటి బ్రహ్మము అనేటువంటి కల్పవృక్షమున జనించినటువంటి అనేక సూక్ష్మ జగత్సత్తా సమూహము అందులో అంతర్గతమై ఉన్నది. అహంకారము అనేటువంటి గొప్ప తొడిమ కూడా కలిగి ఉన్నది. సాక్షి చైతన్యము చేత సముజ్వలమై ఉన్నది. మోక్షద్వారముకు జ్ఞానమే వికసించినట్లయితే ఆ మోక్షద్వారము అనేటువంటి జ్ఞానమే వికసించినటువంటి ముఖముగా కలిగినది. నదులు, సముద్రాలు అనేటువంటి నాడుల చేత ఆవరింపబడివి. పంచతన్మాత్రలు అంటే శబ్దస్పర్శ రూప రసగంధాదులు అనేటువంటి యొక్క కోశమున ఉన్నది అయి ఊర్ధ్వగాములగు నక్షత్రాలే అంటే పైన ఎక్కడో ఉండాలి అని కోరుకునేటువంటి నక్షత్రాలే రసకరణాలుగా కలిగినటువంటిది అయి మహాకల్పాంతమున పరిపక్వమైపడటానికి ఉన్ముఖమై ఉండేటువంటిది అయి తర్వాత అవివేకులకు కాకుల చేతను, వివేకులకు కోకిలల చేతను తినబడేటువంటిది అయి తుదకు క్రిందబడినది అయి వాసనారహితమై శాంతిని అంటే బ్రహ్మభావాన్ని పొందునది అయి ఉన్నది. మధుమక్షకాలకి అంటే తేనెకు మధుమక్షకల సమూహమునందు అంటే తేనెటీగల యొక్క గుంపుల యందు వాని నాయకునిలాగానే ముల్లోకాలకు ప్రభువును దేవతాధిపుడును అగు ఇంద్రుడు ఆ యొక్క మేడి ఫలమును కూడా ఉన్నాడు. ఆ ఉదుంబరము అంటే మేడి చెట్టు, ఆ ఉదుంబర వృక్షము అంటే ఆ ఉదుంబర ఫలమునందు ఆ మేడి ఫలమునందు ఉన్నాడు ఆ ఇంద్రుడు. సంకల్పాలన్నింటినీ కూడా వదిలివేయడం చేత శుద్ధమైన అంతఃకరణుడే అయ్యున్నాడు. మహాత్ముడు అయ్యున్నాడు. పూర్వాపరాలకు ఎరిగిన వారిలో అంటే గతాన్ని రాబోయేదాన్ని కూడా తెలిసినటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి ఆ ఇంద్రుడు గురూపదేశ స్వాభ్యాసముల చేత అంటే గురువు చేత బోధింపబడినటువంటి జ్ఞానోభ్యాసము చేత తాను అనుసరించినటువంటి ఆ జ్ఞానాభ్యాసము చేత నశించినటువంటి అవిద్య ఆవరణ గలవాడే అయ్యాడు. అంటే అతనికి ఆ జ్ఞానమంతా నశించిపోయింది ఆ గురువు యొక్క సాంగత్యం ద్వారా, తన యొక్క జ్ఞాన అభ్యాసం ద్వారా. ఆ తర్వాత ఒకసారి మహాపరాక్రమశాలురకు నారాయణాదులు ఎక్కడనో క్షీరసాగరాదులందు శయనిస్తూ ఉండగా అప్పుడు ఒంటరిగానే ఆ దేవనాయకుడు అంటే ఆ ఇంద్రుడు శస్త్రజ్వాలయను అగ్నిని ధరించినట్టి గొప్ప అసురులతో కూడా యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. కానీ మహావిక్రమశాలురగు ఆ రాక్షసుల చేత అతడు మరి ఓడింపబడ్డాడు. పరాజితుడై శీఘ్రంగా పరిగెత్తాడు. మిగుల వేగంగా పరిగెత్తాడు. ఎటు వెళ్ళాలో తెలియక 10 దిక్కుల యందు కూడా పరిగెడుతూనే ఉన్నాడు. అతడు అధముడు ఉత్తమ పరలోకాన్ని పొందనట్లుగానే విశ్రాంతి స్థానాన్ని ఎక్కడా కూడా పొందకుండా ఉన్నాడు. 8 దిక్కులు ఆకాశము భూమి కూడా కలుపుకొని 10 దిక్కులు యందు పారిపోతూనే అధమాతి అధముడు గనక ఉత్తమమైనటువంటి పరలోకాన్ని పొందలేనట్లుగానే ఆ ఇంద్రునికి 10 దిక్కులు పరిగెడుతూ ఉన్నా కూడా విశ్రాంతి స్థానము అనేటువంటిది ఆయన ఎక్కడా పొందలేకపోయాడు. రాక్షసుల చేత పరాజితుడే. ఆ తర్వాత అతని శత్రువులు ఒకంత భ్రాంత దృష్టి గలవారు కాబట్టి ఇక అతడు విశ్రాంతి స్థానావసరము పొందాడు. ఏ విధంగా అంటే ఆ తర్వాత అతని శత్రువులు కొంత భ్రాంత దృష్టి గలవారు అంటే వారు ఇంద్రుడు ఎక్కడున్నాడో కనుక్కోలేకపోయి వాళ్ళు వెనుదిరిగారు. కాబట్టి అప్పుడు ఇంద్రుడు తన యొక్క విశ్రాంతి స్థానం ఆ అవసరాన్ని పొంది
తన శరీరం యొక్క స్థూల ఆకార సంకల్పాన్ని తన యొక్క అంతఃకరణమునందే, అంటే తన పెద్దగా ఉన్నటువంటి శరీర రూపాన్ని సూక్ష్మీకరించుకున్నాడు. సూక్ష్మభూతముల యందు లయం చేశాడు. తన యొక్క మానసిక అంతఃకరణమునే మనసు, బుద్ధి, చిత్తాహంకారాల యందే తనను తాను సూక్ష్మీకరించుకొని అతి సూక్ష్మ రూపుడే కమలకోశమందు భ్రమరము ప్రవేశించినట్లుగానే, అంటే ఆ కమలకోశములోకి, తామర తోడులోకి తుమ్మెద లోపలికి వెళ్ళి తేనెను క్రోలడానికి వెళ్ళి లోపలికి ప్రవేశించినట్లుగానే ఆయన తన యొక్క బాహ్యమైనటువంటి స్థూల అంశాలన్నింటినీ కూడా తన అంతఃకరణంలోనే తగ్గించేసుకుని ఆ విధంగా సూక్ష్మీకరించుకొని లయం చేసి, సూక్ష్మభూతాలలో లయం చేసి అతి సూక్ష్మ రూపుడే ఆ తామర కోశమందు తుమ్మెద ప్రవేశించినట్లుగానే బాహ్య ప్రదేశమున సూర్యకిరణము అనేటువంటి కోశమున ఉన్న ఒకానొక త్రసరేణువునందు తన యొక్క సూక్ష్మ సంకల్పము చేత ప్రవేశించాడు. అంటే సూర్యకిరణాలు అనేటువంటివి మొత్తము భూమే కాదు, సర్వ జగత్తు కూడా ఆవరించి ఉంటాయి. ఆ వచ్చేటువంటిదే కదా త్రసరేణువు అంటే. సూక్ష్మాతి సూక్ష్మ కోట్లాది కిరణాలలో ఒక్క త్రసరేణువు, ఒక్క కిరణమునందు తను సూక్ష్మీకరించుకున్న దేహంతో సహా ప్రవేశించాడు ఆ ఇంద్రుడు. అక్కడ అతడు శీఘ్రముగా విశ్రమించాడు, బాగా విశ్రాంతి తీసుకున్నాడు. ఎలాగంటే చిరకాలమునకు కూడా అతనికి చాలా కాలం గడిచిపోయింది, చాలా కాలం విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు అతనికి అక్కడ శాంతి లభించింది. ఆ తర్వాత అతడు యుద్ధాన్ని మరిచిపోయాడు. అంటే తను యుద్ధము చేసినట్లు అసురులతో, మరి అక్కడ తను పరాజితుడైనట్లు ఇవన్నీ కూడా మరిచిపోయాడు. అక్కడ నుండి బయటకు రాకుండా అక్కడనే పరమశాంతిని పొందుతూ ఉన్నాడు. అతడచట గృహాన్ని గురించినటువంటి కల్పన చేశాడు. చేయగా క్షణకాలంలోనే దానిని ఒక గృహం ఏర్పాటైంది. ఆ గృహం నందు తానున్నట్టుగా అనుభవించాడు. ఆ కల్పితమైనటువంటి గృహమునందు పద్మాసనంపై కూర్చున్నాడు. కూర్చుని నిజ స్వర్గలోక మందలి సింహాసనం లాగానే సుఖించాడు. అంటే తను ఏ అమరలోకమైతే, అమరావతి అయితే, స్వర్గమైతే ఉన్నదో దానిలో తన సింహాసనంపై చింతామణి పీఠమునందు కూర్చున్నట్లుగానే సుఖించాడు. అలాగా గృహమున ఉన్నటువంటి ఇంద్రుడు అంతా మనులతోడను, ముత్యాలతోడను, పగడాలతోడను నిర్మింపబడినటువంటి ప్రాకారాలు కలిగినటువంటి మందిరాల చేత శోభించేటువంటి నగరాన్ని ఒకదానిని చూశాడు. ఆ నగరం యొక్క చివరకు వెళ్ళగా మరలా కూడా అతడు అక్కడ పలు రకాలైనటువంటి పర్వతాలు, గ్రామాలు, గోవాసాలు, పట్టణాలు, అరణ్యాల చేత శోభాయమానమైనటువంటి జనపదము అక్కడ ఉండినట్లుగా చూశాడు. ఆ తర్వాత అటువంటి సంకల్పంతోనే కూడుకొని ఉన్నటువంటి ఆ ఇంద్రుడు పర్వతాలు, నదులు, సముద్రాలు, పృథివీతో కూడి ఉన్నటువంటి రాజులతోడును, ఇంకా వారి వారి రాజ్యాల యొక్క సరిహద్దులతోడను కూడినట్లుగాను, క్రియాకాలాదుల యొక్క కల్పనతోటి కూడుకొని ఉన్నట్లుగాను ఉన్నటువంటి భూలోకాన్ని కూడా చూశాడు. ఆ తర్వాత ఆయన అటువంటి సంకల్పముతోనే కూడినటువంటి వాడై ఈ పాతాళ పృథివీ, ఆకాశ, స్వర్గ, సూర్య, పర్వతాదిలతో కూడినటువంటి ముల్లోకాలను గురించినటువంటి అనుభవాన్ని కూడా పొంది ఉన్నాడు. ఆ తర్వాత అనేకాలైనటువంటి అనుభవయోగ్యములైనటువంటి భోగాల చేత పరిపూర్ణుడై ఇంద్రుడు దేవతలకు ప్రభువై వసింపసాగాడు. ఆ తర్వాత మహాపరాక్రమశాలి అయినటువంటి కుందుడు అనేటువంటి పుత్రుడు అతనికి జనించాడు. జనించిన తరువాత జీవితం యొక్క అంతమునందు నిందారహితుడగు, నిందించడానికి సాధ్యముగానటువంటి ఆ ఇంద్రుడు తన శరీరాన్ని వదిలివేశాడు. వదిలివేసి నూనె లేని దీపము నిర్వాణము అంటే శమించినట్లుగానే తను మోక్షస్థితిని పొంది ఉన్నాడు. ఆ తర్వాత అతని యొక్క సూతుడకు కుందుడు ముల్లోకాలకు కూడా అధిపతి అయ్యాడు.
అతడు కూడా అలాగే కుమారుణ్ణి విడిచి జీవితము చివరి భాగంలో తను కూడా పరమపద తత్వాన్నే పొందాడు. ఆ పుత్రుడు చిరకాలము రాజ్యమేలాడు. కుందును కుమారుడు తన సుతుని అక్కడ నియోగించి తన యొక్క జీవిత చివరి సమయంలో పరమ పావనమైనటువంటి మోక్ష పదాన్నే అలంకరించాడు. కాబట్టి ఓ సుందరుడా, ఈ ప్రకారంగా అతనికి వేల కొలది మనుమళ్ళు పుత్రులు గడిచిన తర్వాత ఇప్పుడు కూడా ఆ ఇంద్రుని యొక్క రాజ్యమున అంశకుడు అనేటువంటి రాజు ప్రకాశిస్తూ విద్యమానుడై ఉన్నాడు. కాబట్టి ఇత్యద్యయావదామరేశ్వర వంశ ఏవ సంకల్పితే జగతి శక్రపదం విదత్తే తస్మిన్ క్షతేపి గలితేపి హతేపి నష్టే క్వాప్యంభరే దినకర తప పావణాణవు. ఓ విద్యాధర, ఈ ప్రకారంగానే ఈ ఆకాశ ప్రదేశమున సూర్యకిరణాల చేత పవిత్రము చేయబడినటువంటి ఆ త్రసరేణువు ఎక్కడో విలీనమయ్యి క్షయించి పోయి ఉంటుంది. అదే అలా ఆ త్రసరేణువు ఎక్కడో లయించిపోయి నాశనము చెందినప్పటికీ కూడా ఇంద్రుని చేత సంకల్పించబడినటువంటి ఆ రాజ్యమందు అతని వంశజులే నేటికి కూడా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారు అనే చెబుతూ మాయాకార్యేణ దేశాదేరేపే అపేక్షేత్యత్ర వన్యతే ఇంద్రస్యాణుధరే రాజ్య కల్పనాఖ్యాన విస్తరః. ఈ మాయా కార్యమున దేశ కాలాదుల యొక్క అపేక్ష లేదని చెబుతూ కూడా త్రసరేణువునందు ఇంద్రుడు రాజ్యకల్పన గావించినటువంటి కథను గురించి ఇక్కడ వివరించి తెలియజేశారు అనే వర్ణిస్తూ ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున ఇంద్రోపాఖ్యానమున త్రసరేణ్వంతర సర్గము అనేటువంటి సంఘవర్ణనాన్ని గురించి తెలియజేసి ఇంకా కూడా భూసుండు ఇలాగా చెప్తూ ఉన్నాడు. తస్య చక్రస్య కులజః కశ్చిదాసీత్ సురాధిపః తత్రోత్తమ గుణః శ్రీమాన్ పాశ్చాత్య యస్య సా తనుః. ఓ విద్యాధర, ఆ ఇంద్రకులముననే జన్మించిన వాడు ఉత్తమమైనటువంటి గుణాల చేత పరిపూర్ణుడు అయినవాడు, శ్రీమంతుడు, వైరాగ్యము మొదలైనటువంటి సంపదల చేత కూడి ఉన్నటువంటి వాడు, అంతిమమైనటువంటి శరీరధారియు ఒకానొక ఇంద్రుడు ఉన్నాడు. ఆ ఇంద్రకులమున జన్మించిన ఆ సుతునకు అంటే ఆ కుమారునకు తర్వాత బృహస్పతి యొక్క ఉపదేశము చేత ఆత్మజ్ఞానము అనేది సంప్రాప్తించింది. తదుపరి వేద్య వస్తువుని ఎరిగినటువంటి వాడు, వేద్య వస్తువు అంటే ప్రతి ఒక్క జీవి తన యొక్క స్వస్వరూపంలో ఉండవలసినటువంటిది స్థానాన్ని తెలియాలి అంటే ఏది తెలియాలి అంటే ఆత్మతత్వాన్నే తెలియాలి. ఆ ఆత్మను ఎరిగినటువంటి వాడు యథాప్రాప్తములైనటువంటి కర్మలనే చేయుచు వాడు కూడా ఆ దైవరాజు జగత్తునే పరిపాలించాడు. అతడు అసురులతోటి యుద్ధాన్ని చేశాడు. ఇంకా కూడా సర్వశత్రువులను కూడా జయించాడు. అజ్ఞానాన్ని దాటినటువంటి విశుద్ధ మనసు కలిగిన ఆ రాజు 100 అశ్వమేధ యాగాలను కూడా చేశాడు. ఏదో ఒక్క కార్యవశము చేత అతడు కమలనాల తంతువునందు చిరకాలము కూడా ఆ యొక్క తామర పువ్వు యొక్క తూడులో చాలా కాలము జీవించాడు. అంతేకాదు అక్కడ అతడు రాజ్యము, యుద్ధము, జయము, పరాజయము మొదలైనటువంటి ఇతరములైనటువంటి అనేక కార్యాలను కూడా తామరతోడు నుండే అనుభవించాడు. ఉత్తమమైనటువంటి జ్ఞాన సంపన్నుడకు ఆ దేవనాయకునకు ఒకప్పుడు, ఆ ఇంద్రునికి ఒకప్పుడు ధ్యానమునందున్నవాడే మాయా శబలితమైన బ్రహ్మం యొక్క స్వభావాన్ని నేను చూస్తాను, నేను చూడాలి అనేటువంటి కోరిక అనేటువంటిది పుట్టింది. ఆ పుట్టిన తదుపరి బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా ఉన్నటువంటి సమస్త విక్షేప కారణాలను కూడా వదిలివేశాడు. అలా వదిలివేయడం చేత శాంతమైనటువంటి బుద్ధి కలిగిన వాడై ఉన్నాడు. ఏకాంతమున స్థితిని పొందాడు. అతడు ధ్యానం చేశాడు. ధ్యానం ద్వారా సర్వశక్తిని కూడగట్టుకున్నాడు.
సర్వ వస్తువులతో నిండిపోయినటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వ ప్రదేశాల యందు సర్వ విధాలుగా సర్వ రూపములతో కూడి సర్వత్రా కూడా ఉన్నదే అయినటువంటి సర్వగామి అయినటువంటి పరబ్రహ్మమునే చూశాడు. ఆ పరబ్రహ్మమునందు అంతటా కూడా హస్తాలు పాదాలు కలిగినది. ఎలా ఉన్నది ఆ పరబ్రహ్మము? అంతటా నిండి ఉన్నది. ఎక్కడ చూసినా పరబ్రహ్మం యొక్క కాళ్ళు చేతులే, ఎక్కడ చూసినా పరబ్రహ్మము యొక్క నేత్రములే, ముఖాలు, చెవులు, మరి ఇలా కూడి ఉన్నదై సమస్త లోకాలను కూడా వ్యాపించి ఉన్నదై సర్వేంద్రియాలు తో కూడినటువంటి గుణాలను కూడా వదిలివేసినది అయి సర్వేంద్రియాల యొక్క రూపాదులను కూడా గ్రహించున్నటువంటి శక్తులతో కూడి ఉన్నటువంటిది అయి పరమార్థమున ఆసక్తమై ఉన్నప్పటికీ వ్యవహారమును సమస్తమును భరించున్నది అయి ఉండి నిర్గుణమై కానీ వ్యవహారమున గుణాలను అనుభవించినది అయ్యుండి సమస్త భూతముల యొక్క బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా ఉన్నది అయి చరమై, అదే కదిలేదై కదలనిది అయి అతి సూక్ష్మమే అవడము చేసి అజ్ఞానులకు అది తెలియబడనిది అయి అజ్ఞానులకు దూరమై జ్ఞానులకు మాత్రమే సామీప్యమున ఉండి సర్వత్రా కూడా చంద్ర సూర్య పృథివీ పర్వత సముద్ర ఆకాశముతో నిండిపోయినటువంటి సర్వత్రా చిత్సార గురు రూపమై సర్వత్రా కూడా సృష్టిపూర్ణమై జగన్మయమై సర్వత్రా కూడా ఎక్కడ చూసినా మోక్ష రూపమై ఆద్య చిన్మయమై సర్వత్రా కూడా సర్వ పదార్థాలతో నిండిపోయినది సర్వత్రా సర్వవర్జితమై సర్వాన్ని వదిలివేసినది మరి ఘటము వస్త్రము వృక్షము శకటము గృహము వానరము మందిరము ఆకాశము పర్వతాలు వాయువులు జలము అగ్ని మొదలైనటువంటి పంచభూతాల సమస్త పదార్థాల యందు కూడా ఉన్నదే వెలయుచూ ఉండుట అతడు చూశాడు. అంటే సర్వేక సమస్తము పరబ్రహ్మమే ఉండి ఉన్నది అనే చెబుతూ అనేక ఆచార విచారాలతో కూడి ఉన్నవై వివిధ కార్య సంయుతమైనటువంటి ఈ ముల్లోకాలను కూడా అంటే ఈ యొక్క స్వర్గలోక మధ్యలోక పాతాళ లోకాలు అంటే సత్వ రజస్తమో గుణాలతో కూడినటువంటి ఆ ముల్లోకాలను కూడా ఆ ఇంద్రుడు ఒక పరమాణువు యొక్క అంశమాత్రాన్ని మాత్రమే వీక్షించాడు, చూశాడు. ఎలాగంటే మిరియ గింజనందు ఏముంటుంది? కారమే ఉంటుంది. అలాగే మిరియమందు కారములాగానే ఆకాశమందు శూన్యత్వములాగానే ఆకాశము అంటే మనకేమీ అర్థం కాదు, మనం ఉన్నది అదే ఖాళీలు అంటే ఏమీ లేనిదా కాదు, అన్నీ ఉన్నదే, అన్నింటికీ అవకాశమైనది. అటువంటి ముల్లోకాలను అవి ఆవిర్భావ తిరోభావాలు ఈ యొక్క ముల్లోకాలు కూడా అంటే శూన్యములా ఉన్న ఆకాశములాగా శూన్యములా ఉన్న మిరియం గింజనందు ఉన్నటువంటి కారంలా ఉన్న ఈ ముల్లోకాలు కూడా అవి ఆవిర్భవిస్తూ నశిస్తూ ఉన్నప్పటికీ కూడా వీటన్నింటికీ కాలాత్ముడైనటువంటి చిన్మయ పరమాత్మని యందే ఇవన్నీ ఉన్నవి. కాబట్టి ఈ ప్రకారంగానే జీవభావ వర్జితుడై ఉన్నాడు, జీవభావాన్ని వదిలివేసిన వాడై ఉన్నాడు. శుద్ధమైనటువంటి జ్ఞానము చేత చూస్తూ ఉన్న ఆ ఇంద్రుడు ఆ శరీరమునందు అలాగే క్రమంగా ధ్యానవంతుడే అయ్యాడు. ఉదార బుద్ధి మహామతి అయినటువంటి ఆ ఇంద్రుడు అలాగా సమస్తాన్ని ఒక మాయాశబలితమైనటువంటి బ్రహ్మమునందే చిరకాలము చూస్తూ ధ్యానవంతుడై ఉన్నాడు. ఆ యొక్క ఈ మన అందరి చేత కూడా అనుభవమగుచూ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని కూడా ఆయన అక్కడే వీక్షించాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.